హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజుతో మనం 6th క్లాస్ కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. అందరూ ఒకసారి షేర్ చేసి ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఆల్ ద బెస్ట్. గంగిరెద్దులకు ఎలాంటి గిత్తలను ఇస్తారు? ఆప్షన్ 1 తప్పుడు సుడులు ఉన్న వాటిని, ఆప్షన్ 2 పొగరుమోతు వాటిని, ఆప్షన్ 3 పోట్లాడే కోడెల్ని, ఆప్షన్ 4 పైవన్నీ. అలాంటి లక్షణాలు ఉంటే గంగిరెద్దులను ఇస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన. క్రింది వాణిలో భరద్వాజ్ రచనలలో సరిగా లేనివి గుర్తించుము. ఆప్షన్ 1 జలప్రళయం, మెలగపండు నవలలు, అపరిచితులు, కథాసాగరం కథలు, ఉడతమ్మ కథలు, పాకుడు రాళ్ళు, పిల్లల కథలు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సరికానివి రావూరి భరద్వాజ్ గారి రచనల్లో సరికానివి గుర్తించమన్నాడు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఉడతమ్మ కథలు, పాకుడు రాళ్ళు. జానపద కళారూపాలు ఎక్కడ పుట్టాయి? ఆప్షన్ 1 అడవి ప్రాంతాల్లో, ఆప్షన్ 2 కొండ గ్రామాల్లో, ఆప్షన్ 3 సముద్ర తీరాల్లో, ఆప్షన్ 4 నదీ తీరాల్లో. సరైన సమాధానం ఆప్షన్ 2 కొండ గ్రామాల్లో. ఆటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం ఏది? ఆప్షన్ 1 బుర్రకథ, ఆప్షన్ 2 కురువంచి, ఆప్షన్ 3 సదీర్, ఆప్షన్ 4 దింసా. ఎంత మంచివారయ్యా ఈ పాఠం నుంచి. సరైన సమాధానం ఆప్షన్ 2 కురువంచి. వినోదంగా ప్రారంభమై జీవనోపాధిగా మారిన జానపద కళలు. ఆప్షన్ 1 హరికథ, బుర్రకథ, ఆప్షన్ 2 తప్పెటగుళ్ళు, వీధి భాగాతం, ఆప్షన్ 3 కురువంజి, గంగిరెద్దులాట, ఆప్షన్ 4 కూచిపూడి, భరతనాట్యం. సరైన సమాధానం ఆప్షన్ 3 కురువంజి, గంగిరెద్దులాట. విదర్భ దేశాన్ని పాలిస్తున్న రాజు ఎవరు? ఆప్షన్ 1 హరిసేనుడు, ఆప్షన్ 2 విక్రమసేనుడు, ఆప్షన్ 3 విక్రమార్కుడు, ఆప్షన్ 4 రాజేంద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ 2 విక్రమసేనుడు. కుప్పలు కావలి కాయగా చెప్పులు కర్రమని బూనే. ఆప్షన్ 1 నీతి పద్యం, ఆప్షన్ 2 చమత్కార పద్యం, ఆప్షన్ 3 చాటు పద్యం, ఆప్షన్ 4 వృత్త పద్యం. సరైన సమాధానం ఆప్షన్ 2 చమత్కార పద్యం. నెల్లూరు గాంధీగా పేరు పొందినవారు? ఆప్షన్ 1 పొట్టి శ్రీరాములు, ఆప్షన్ 2 కట్టమంచి రామలింగారెడ్డి, ఆప్షన్ 3 ఎన్నెలకంటి రాఘవయ్య, ఆప్షన్ 4 పింగళ వెంకయ్య. సరైన సమాధానం ఆప్షన్ 3 వెన్నెలకంటి రాఘవయ్య. క్రింది వాణిలో యానాదుల లక్షణం కానిది? ఆప్షన్ 1 నిర్మలమైన కండ్లు, ఆప్షన్ 2 ఇండ్లు వలె తీరిన కనుబొమ్మలు, ఆప్షన్ 3 రింగులు తిరిగిన ఉంగరాల జుట్టు, ఆప్షన్ 4 మందమైనటువంటి పెదవులు. సరైన సమాధానం ఆప్షన్ 4 మందమైనటువంటి పెదవులు. వేటకు వెళ్లే ముందు యానాదులు మ్రొక్కే దేవుడు? ఆప్షన్ 1 కాటమరాయుడు, ఆప్షన్ 2 కాట్రాయుడు, ఆప్షన్ 3 చినరాయుడు, ఆప్షన్ 4 పెదరాయుడు.
సరైన సమాధానం ఆప్షన్ 2 కాట్రాయిడ్. ఆంధ్రప్రదేశ్లో పురాతన పురపాలక సంఘం ఏది? ఆప్షన్ 1 భీమిలి, ఆప్షన్ 2 విశాఖ, ఆప్షన్ 3 మద్రాస్, ఆప్షన్ 4 విజయవాడ. సరైన సమాధానం ఆప్షన్ 1 భీమిలి. భారతదేశం పశుపోషకులలో సరికాని జత. ఆప్షన్ 1 మహారాష్ట్రలో దంగర్, ఆప్షన్ 2 కర్ణాటకలో కురువా, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్లో కురుమ, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సరైన సమాధానం సరికాని జత ఏదంటే ఆప్షన్ 2 కర్ణాటక. వేదాలను సంకలనం చేసిన వారు? ఆప్షన్ 1 ఋషులు, ఆప్షన్ 2 కవీశ్వరులు, ఆప్షన్ 3 జ్ఞానులు, ఆప్షన్ 4 పైవారు ఎవరూ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఋషులు. క్రింది వాణిలో భాగవతులు తిరస్కరించింది ఏమిటి? ఆప్షన్ 1 యజ్ఞాలు చేయటం, ఆప్షన్ 2 బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం, ఆప్షన్ 3 వేదాలు వల్లించడం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఈ రోజుతో మనకు ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినట్టే. 6th క్లాస్లో మరి బ్యాలెన్స్ ఇంకేమి ఉండవు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా. మన దేశంలో రాముడు కృష్ణుడు రూపాలు ఎన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ప్రాముఖ్యం పొందాయి? ఆప్షన్ 1 2000 సంవత్సరాలు, ఆప్షన్ 2 3000 సంవత్సరాలు, ఆప్షన్ 3 4000 సంవత్సరాలు, ఆప్షన్ 4 5000 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 2000 సంవత్సరాలకు పూర్వం. క్రింది వాణిలో సరికానిది? ఆప్షన్ 1 ఆల్వార్లో 12 మంది, ఆప్షన్ 2 నైనార్లో 62 మంది, ఆప్షన్ 3 ఆల్వార్ల పద్యాలు పాసురాలు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 2 నైనార్ల 63 మంది అమ్మ. సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆప్షన్ 1 1523, ఆప్షన్ 2 1872, ఆప్షన్ 3 1724, ఆప్షన్ 4 1969. ఇది చెన్నైలో ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 1 1523. నైనార్లు కూర్చిన పద్యాలని ఏమంటారు? ఆప్షన్ 1 పాసురాలు, ఆప్షన్ 2 పద్యమాలికలు, ఆప్షన్ 3 తిరువాచికాలు, ఆప్షన్ 4 శతకాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 తిరువాచికాలు. నలంద విశ్వవిద్యాలయంలో కాలం గడిపిన విదేశీయుడు? ఆప్షన్ 1 పాహియాన్, ఆప్షన్ 2 ఇత్సింగ్, ఆప్షన్ 3 అమీర్ ఖుస్రూ, ఆప్షన్ 4 పైవారందరూ. నలంద విశ్వవిద్యాలయంలో ఇతను విద్యాభ్యాసం కూడా చేసినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. నలంద విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ఎందుకంటే ఆయన హుయాంగ్ సాంగ్. తర్వాత ప్రశ్న, కార్లే చైత్య గుహలు ఎన్ని సంవత్సరాలకు పూర్వం నిర్మించారు? ఆప్షన్ 1 2400 సంవత్సరాలు, ఆప్షన్ 2 2300 సంవత్సరాలు, ఆప్షన్ 3 2100 సంవత్సరాలు, ఆప్షన్ 4 1600 సంవత్సరాలు. కార్లే చైత్యపు విగ్రహాలు కానీ గుహలు కానీ.
సరైన సమాధానం ఆప్షన్ 3 2100 సంవత్సరాలకు పూర్వం. భారతదేశంలో సాంఘిక శాస్త్ర పితామహుడుగా పేరుగాంచిన వారు. ఆప్షన్ 1 పిసి మహల్నోబిస్, ఆప్షన్ 2 రామానుజన్, ఆప్షన్ 3 సివి రామన్, ఆప్షన్ 4 పైవారందరు. సరైన సమాధానం ఆప్షన్ 1 పిసి మహల్నోబిస్. కమ్మి రేఖా చిత్రంలో ఇలువల కమ్మి దేనిని తెలుపుతుంది? ఆప్షన్ 1 పొడవు, ఆప్షన్ 2 వెడల్పు, ఆప్షన్ 3 ఎత్తు, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 2 వెడల్పు. ఒక దీర్ఘగణపు పెట్టిలో LBH వరుసగా 10 మీటర్లు, 5 మీటర్లు, 4 మీటర్లు అయితే సంపూర్ణ వైశాల్యం ఎంత? ఆప్షన్ 1 230 చదరపు మీటర్లు స్క్వేర్, ఆప్షన్ 2 320 చదరపు మీటర్లు స్క్వేర్, ఆప్షన్ 3 220 చదరపు సెంటీమీటర్లు స్క్వేర్, ఆప్షన్ 4 448 సెంటీమీటర్లు స్క్వేర్. సరైన సమాధానం ఆప్షన్ 3. స్వీకరించిన సమాచారం ఉన్నది ఉన్నట్లుగా ఉంటే దానిని ఏమంటారు? ఆప్షన్ 1 ఇలువల దత్తాంశం, ఆప్షన్ 2 మొత్తం దత్తాంశం, ఆప్షన్ 3 సంపూర్ణ దత్తాంశం, ఆప్షన్ 4 ముడి దత్తాంశం. సరైన సమాధానం ఆప్షన్ 4 ముడి దత్తాంశం. చతురస్రపు పొడవు 12 సెంటీమీటర్లైన వెడల్పు 10 సెంటీమీటర్లు అయితే చుట్టుకొలత ఎంత? ఆప్షన్ 1 155 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 145 సెమ్మి, ఆప్షన్ 3 134 సెమ్మి, ఆప్షన్ 4 144 సెమ్మి. సరైన సమాధానం ఆప్షన్ 4 144 సెంటీమీటర్. ఎముకల కదలికకు జతగా పనిచేసేవి ఏవి? ఆప్షన్ 1 నరాలు ప్లస్ నరాలు, ఆప్షన్ 2 కండరం ప్లస్ కండరం, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 రక్తనాళాలు. సరైన సమాధానం కండరం ప్లస్ కండరం. టెండాన్లు ఎలా ఉండవు? ఆప్షన్ 1 గుండ్రముగా, ఆప్షన్ 2 ఎర్రగా, ఆప్షన్ 3 దారంలాగా, ఆప్షన్ 4 పైవేవి కాదు. టెండాన్లు ఎలా ఉండవు? వాటి ఆకారం ఎలా ఉండదు అని. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎర్రగా ఉండవు, తెల్లగా ఉంటాయి. రెండు ఎముకలు కలుపుటకు ప్రత్యేకమైన కండర తంతువుల్ని ఏమంటారు? ఆప్షన్ 1 టెండాన్లు, ఆప్షన్ 2 లెగ్మెంట్లు, ఆప్షన్ 3 నరాలు, ఆప్షన్ 4 రక్తనాళాలు. టెండాన్లకి లెగ్మెంట్లకి తేడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకసారి అవి రెండు బాగా చూసుకోండి. సరైన సమాధానం ఆప్షన్ 2 లెగ్మెంట్లు. భుజాస్తులు అనగా ఆప్షన్ 1 రెక్కెముక ప్లస్ పక్కెముక, ఆప్షన్ 2 మాతృక ప్లస్ జత్రుక, ఆప్షన్ 3 పక్కెముక ప్లస్ జత్రుక, ఆప్షన్ 4 జత్రుక ప్లస్ రెక్కెముక. భుజాస్తులు అనగా సరైన సమాధానం ఆప్షన్ 4 జత్రుక ప్లస్ రెక్కెముక. క్రింది వాణిలో ఎముకలతో మాత్రమే తయారైంది? ఆప్షన్ 1 కటివలయం, ఆప్షన్ 2 ఎన్నుపాము, ఆప్షన్ 3 మజ్జ, ఆప్షన్ 4 మృదులాస్థి. ఎముకలతో మాత్రమే తయారైంది. సరైన సమాధానం ఆప్షన్ 1 కటివలయం.
Sushila went to market. Option 1 simple present. Option 2 simple past tense. Option 3 present continuous. Option 4 past continuous. Sushila went to market. Which type of sentence? The right answer, option 2 simple fast. Manoj go to school every day. B. Manoj goes to school every day. Which is the correct? A correct, B correct, A and B wrong, 4 A and B right. The right answer, option 2 B correct. They dash playing in the ground. Option 1 was, option 2 is, option 3 will, option 4 are. బ్లాంక్లో ఉండాల్సినటువంటి హెల్పింగ్ ఎర్బ్ ఏంటి? The right answer, option 4 are. A. He play cricket every day. B. I play cricket every day. A correct, B correct, both are wrong, both are right. Right answer, B correct. She is writing a letter. Simple present, simple past, present continuous, past continuous. She is writing a letter. The right answer, option 3 present continuous. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో మనకు 6th క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినట్టే. రేపు సాయంత్రం 7:30 మన లైవ్ క్విజ్ 3rd క్లాస్ ఈవీఎస్ మీద ఉంటుంది. అదే సమయంలో 8 గంటలకు ఏపీఎస్జిటి సోషల్ గ్రూప్లో బోర్డ్ క్విజ్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 30 మార్కులు లైవ్ ఉంటుంది, అక్కడ 50 మార్కులకి మనకు బోర్డ్ క్విజ్ ఉంటుంది. ఇవి రెండు మీరు యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా 3rd క్లాస్ మీద ఒక అవగాహన మీకు వచ్చేస్తుంది అనుకుంటాను. కాబట్టి అందరూ ఈ రెండిట్లో పాల్గొంటారని ఆశిస్తూ ఉన్నాను. ఆల్ ద బెస్ట్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బ్యాక్ ఉండి సపోర్ట్ చేస్తూ నా ఎగ్జామ్స్ రాస్తూ బాగున్నా లేకున్నా నన్ను వెంబడించిన ప్రతి ఫ్రెండ్కి పేరు పేరు వంతున హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. We'll meet tomorrow at 7:30.